ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో నడిపించి ప్రభు సన్నిధిలో స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుల వారికి మనం ఏమి రుణాన్ని తీర్చుకోలేము కాబట్టి ప్రతిరోజు సాయంకాలంలో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించే అవకాశాన్ని ప్రభు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో గడుపుదాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, ఒక సాయంకాలం వేళలో ప్రభు నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఎందరైతే లైవ్ ద్వారా ప్రభు నీ సన్నిధిలో గడుపుతున్నారు అటు బిడ్డలను నీ ఆత్మచేత బలపరచండి, తృప్తిపరచండి, కోరికలను నైనా తీర్చమని ప్రార్థిస్తున్నాను. మరి మాతో పాటు కలిసి ఉన్న కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెరుగులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరని కోడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ పాట పాడుకుందాం చక్కగా దేవుని సన్నిధిలో. జుంటితేనే దారాల కన్నా యేసు నామం మధురం, యేసయ్య సన్నిధినే మరువజ. జుంటితేనే దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను మార్చి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. జుంటితేనే దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సాహాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సాహాలతో ఊరేగింపజేసెనే. జుండితేనే దారల కన్నా నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఇటు కృపకై దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అపోస్తలుడైన పౌలు మోసపోవద్దు, పౌలు గారి హెచ్చరిక. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే మోసపోవద్దు. జీవితంలో మోసపోతూ ఉన్నాం. మరి ఆ యొక్క మోసపోకుండా జీవించటానికి ఆయన కొన్ని హెచ్చరిక చేసిన మాటలను మరి బైబిల్లో రాసించారు. ఆయన మాట్లాడిన మాటలనే మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు తన్ను తాను మరి జ్ఞాని అనుకొని మోసపోవద్దు అంటాడు. మనల్ని మనమే మోసపోసుకుంటున్నామంటే నేను ఒక జ్ఞానవంతుణ్ణి, నేనే జ్ఞానిని, సర్వం నాకు తెలుసు, ఎవ్వరు నాకు చెప్పక్కర్లేదు, సమస్తము నాకు తెలుసు, నేనే అద్భుతమైన జ్ఞానిని అని మనల్ని మనమే మోసపరుచుకుంటూ ఉన్నాం. అలాంటి విషయాల్లో జాగ్రత్త. మోసపోవద్దు, మిమ్మల్ని మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాస్తున్న పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడును తను తాను మోసపోకూడవద్దు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. తన్ను తాను జ్ఞాని అనుకొనవద్దు. ఇంత తెలుసున్నా కూడా ఇంకా తెలుసుకునేది చాలా ఉన్నది. బైబిల్లో నాకంతా తెలుసు అనేవారు ఎవరూ లేరు. ప్రతిరోజు బైబిల్ మన కొత్తదే. ఏ రోజుకు ఆ రోజు చదివినప్పుడు దేవుడు పరిశుద్ధ ఆత్మ చేత మాట్లాడుతూ ఉంటాడు. ఇదే వచనాన్ని వేరే దైవజనులు చదివినప్పుడు వారితో వేరే రకంగా, మనతో వేరే రకంగా, ప్రతిరోజు కూడా అది నూతనంగానే ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. నేను మొన్ననే విన్నాను కదా అయ్యో అని అనుకోవడానికి వీల్లేదు. దేవుని మాటలు వినటంలో మనల్ని మనం వెర్రివాళ్ళకైపోవాలి. ఆ లోకరీతి అయిన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. అందుకే ఎవడును తన్ను తాను మోసపరచుకోకుండా కూడదు. మనల్ని మనము మోసపరచుకోకూడదు. నేను జ్ఞానిని అని ఏం తెలియదు, మనకంత సున్ననే. ఒకరోజు దైవజనుడు మాట్లాడాలి అన్నా, నేను మీతో మాట్లాడాలన్నా ప్రతిదినము వ్యక్తిగతంగా కాసేపు దేవునితో గడపాలి. మేము గడిపినప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. మాట్లాడిన విషయాలే మీతో చెప్తూ ఉంటాడు. ఏ దైవజనుడైనా దేవునితో వ్యక్తిగతంగా గడపాల్సిందే. అనేకులు కూడా ప్రతి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. నాకంతా తెలుసు అనుకున్న వాళ్ళు మూర్ఖులు. ఏం తెలియదు మనకి.
అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఎవడైనా ఈ లోకమునందు తాను జ్ఞాని అని అనుకొనవద్దు. జ్ఞాని అగునట్లు ఏం కావాలంట? వెర్రివాడు కావలెను. నీలో ఇంత టాలెంట్ ఉన్నదా అనేది ఇతరులు చూస్తే తెలుసుకోవాలి, కానీ వాళ్ళకి నువ్వు ఎలా కనబడాలి? ఒక పిచ్చోళ్ళలాగానే, ఒక వెర్రివాడిలాగానే కనబడాలి. నువ్వు మాట్లాడుతుంటే దేవుడు నీలో ఉండి మాట్లాడించి ప్రతి మాట వాళ్ళు ఆశ్చర్యభర్తులై వినాలి. మనిషి చూస్తే అలా కనబడడే, మొత్తం వెర్రోళ్ళలాగానే ఉంటాడు, పిచ్చోళ్ళలాగానే ఉంటాడు. దేవుని దగ్గర పొందుకున్న జ్ఞానం మాత్రం అపారము. అలా జ్ఞాని అనేవాడు తన జ్ఞానమును బట్టి వెర్రితనంగా ఉండాలి. ఎగిరెగిరి పడతారు, కాస్త తెలుసో తెలియదో, ఓ నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. నువ్వు చేసే కార్యక్రమాన్ని దేవుడు మెచ్చుతుండా లేదా అనేది ప్రశ్నించుకో. నువ్వు ఏ మనస్సు పెట్టి చేస్తున్నావు, ఎవరిని మెప్పు పెంచడానికి లేదా ఎవరితో మెప్పు పొందటానికి చేస్తున్నావు, మొదట అది గ్రహించు. నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, నేను అన్నీ చేస్తానని పరుగులెడుతూ ఉంటాను. చేస్తే సహాయం మంచిదే. నీలో దేవుడిచ్చిన శక్తిని బట్టి నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావు, చాలా మంచిది. కానీ నువ్వు చేసే సహాయం ఇక్కడ ఈ శరీరములో ఉన్న చేతుల్లోకే తెలియద్దు అంటాడు. అంత జాగ్రత్త పడమంటాడు. ఏది చేసినా జ్ఞానవంతులు అతి తెలివితో చేయడం ప్రయత్నిస్తారు. చాలా తెలివిమంతులుగా, చాలా ఆలోచనపరులుగా, మనం అందరికంటే అన్నట్టుగా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. తద్వారా దేవుని సన్నిధిలో మనం మెప్పు పొందుకున్నాము అని వాళ్ళే మోసపోతున్నారు. ఏ పని చేసినా రహస్యముగా చూచుచున్న దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. రహస్యముగా ఆ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి, ఆయన నీకు బయలుపరుస్తాడు అని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. 19వ వచనం అంటారు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. ఈ లోక జ్ఞానం పక్కవాడు గోక్కుంటున్నాడు, ఇక నేను గోక్కుంటా అని, పక్కవాడు ఏదో చేస్తున్నాడని ఇదో నేను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. లోకము ఏంటంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదంట? వెర్రి. ఒకడేదో చేస్తున్నాడని ఇంకోటి దాని చేయబోతాడు, వాడికంటే ఇంకా కొంచెం బాగా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏది చేసినా దేవుడు మెచ్చేలా చేయాలి. అందుకే తన్ను తాను జ్ఞాని అనుకొనవద్దు అని హెచ్చరించాడు అపోస్తలుడైన పౌలు. జ్ఞాని అనుకోకు, నువ్వు నీకేం తెలియదు, ఇంకా తెలుసుకునేది లోకంలో చాలా. మరణం దేవుడు పిలుపొందు అందుకునే వరకు తెలుసుకునే ఉండాలి మనం. ప్రతిరోజు కొత్తతనం, ఆత్మీయలు ప్రతిరోజు కొత్తతనం, ప్రతిరోజు తీపిని, ప్రతిరోజు బిర్యానీ తిన్నట్టే వాక్యాన్ని తింటూ ఉండాలి. అందుకే తన్ను తాను జ్ఞాని అని అనుకొనవద్దు అని పౌలు గారు హెచ్చరించారు. మరి దుష్ట సాంగత్యము వలన మోసపోకుడి అంటాడు. దుష్ట సాంగత్యము అనగా దుష్టులను స్నేహము చేసేవారు, వారి విషయంలో కూడా మోసపోకుండా హెచ్చరిస్తున్నాడు. దుష్టుల విషయంలో, దుర్మార్గుల విషయంలో తగు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన హెచ్చరిస్తున్న మాటలు సంఘములో సంఘ సభ్యులతో సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు, అయ్యా దుష్టత్వమును వలన మోసపోకుండా హెచ్చరిస్తున్నాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చివరిలో ఉంటుంది. 15-16 లాస్ట్ అన్నట్టు, అది 15వ అధ్యాయం.
15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యములు మంచి నడవడి చెరుపును. చూసారా, మోసపోకుడి. ఎవరిని బట్టి? దుష్ట సాంగత్యము. నువ్వు చేస్తున్న స్నేహితులు ఎలా ఉన్నారు? నీ స్నేహం ఎలా ఉన్నది? నీ స్నేహితులు ఎలా ఉన్నారు? నీ నడవడి నీ స్నేహితుల మధ్యలో ఎలా ఉన్నది? దుష్ట సాంగత్యం వలన స్నేహం చేస్తే వాడు దుష్టుడు, నెక్స్ట్ నువ్వేమైపోతావు? దుష్టుడు అవుతావు. అంతేగా, మనం చేసే సాంగత్యం మీద ఆధారపడి ఉంది. ఒక ఆత్మీయ బిడ్డను స్నేహం చేస్తే ఆత్మీయ బిడ్డ తలంపులు నీ తలంపులు ఒకటై ఉంటాయి. ఎక్కడ కూర్చున్నా దేవుని యొక్క ఆ ధ్యానాన్ని, దేవునికి సమయం ఇవ్వటము, అది ఏ స్థలమైనా కానీ ఏ చోటన కానీ ఆ చోటు కానీ ఆ స్థలము కానీ జ్ఞాపకం రాదు వాళ్ళకి. అయ్యో నేను బస్ స్టాండ్లో కూర్చున్నా కదా దేవుని గురించి, ఎస్ అదే అక్కడ కూర్చున్నప్పుడే మాట్లాడతారు. అయ్యో నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా కదా, వారి ఇద్దరి మధ్యలో ఉండే సంభాషణే అది. ఆత్మీయ బిడ్డలుగా సహవాసం చేస్తే వారు దేవుని గురించే మాట్లాడతారు, దేవుని గురించే ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము చేసే స్నేహం బట్టి హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. దుష్ట సాంగత్యం చేస్తే అదే తలంపులు, దుష్టుని ఆలోచనలు వస్తాయి. చక్కగా నీవు ఆఫీస్కి వెళ్ళేవాడు, చక్కగా ప్రతిదినము ఆఫీస్కు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేవాడు. దుష్టుడు అనే స్నేహితుడు మధ్యలో కలిసిండు అనుకో, పరిస్థితి ఏంది? తాగద్దాం దా వెళ్దాం, అటు ఉద్యోగం పోతుంది, ఉద్యోగంలో రిమార్క్ వస్తుంది, వాడు వెనకాల పోయి త్రాగడానికి బానిసైపోతుంది. తద్వారా అక్కడ ఉద్యోగం కదా, తద్వారా ఇక్కడ డబ్బులు నష్టం, ఇక్కడ ఆరోగ్యం నష్టం, కుటుంబంలో మళ్ళా ఆ భార్యాభర్తల మధ్యలో కలహ. ఎవరిని బట్టి? దుష్ట స్నేహితుని బట్టి ఆ కుటుంబంలో భార్యాభర్తల కలహ. అందుకే మనము జాగ్రత్తగా మన స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. ఎలాంటి స్నేహితులను పౌలు గారు హెచ్చరిస్తున్నారు. చక్కగా క్రమశిక్షణ కలిగిన స్నేహితుడు నీకున్నాడా? నీవు ఆయన ఇద్దరు దేవుని సన్నిధిలో గడుపుతున్నట్టు, నీ కుటుంబం ఆయన కుటుంబం కలిసి ఆలయానికి వెళ్తున్నట్టు, నీ కుటుంబం ఆయన కుటుంబం కలిసి దేవుని స్తుతించి ఆరాధించే గణపరిచే కుటుంబముగా ఉంటుందా? నీ స్నేహం ఎలా ఉన్నది? చాలా జాగ్రత్త. మోసపోకుడి. పౌలు గారు చక్కగా మొదటిగానేమో తన్ను తాను జ్ఞాని అని మోసపోవద్దంటాడు. రెండవ మాట ఏమంటాడంటే, దుష్టుల సాంగత్యం విషయంలో జాగ్రత్తగా. వారు మనల్ని మోసం చేస్తారు. కొంతమంది వారి జీవితంలో నేను చాలా మంచివాణ్ణి అనుకుంటా స్నేహం చేస్తారు. కొన్ని రోజులైన తర్వాత వాడు చెడిపోతాడు, విని చెడగొడతాడు. వెంటనే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వీడిలో లక్షణాలు తేడా కనబడుతున్నాయి, వీడి అలవాట్లు వేరే కనబడుతున్నాయి, వీడి స్నేహమే నాకు ఏదో రకంగా పొరపాటు జరుగుతున్నది గ్రహించి ఆ దుష్ట స్నేహాన్ని దూరపరచాలి. తద్వారా నీవు నీ కుటుంబంలో చక్కగా నీ కుటుంబాన్ని చూసుకోగలుగుతావు. ఒకవేళ ఆ దుష్టునే ఇంకా సహవాసం చేస్తూ వాడికే నువ్వు అనుచరులుగా మారితే నీ ఆత్మీయ జీవితము పతనమైపోతుంది. నీ కుటుంబంలో భారం, నీ కుటుంబంలో మరి భార్యాభర్తల మధ్యలో గొడవలు, శాంతి సమాధానం ఉండదు, నెమ్మది అసలే ఉండదు. కుటుంబంలో అప్పుల పాలవుతారు, కుటుంబంలో అనారోగ్య పాలవుతారు, ఆర్థిక ఇబ్బందులు తల్లడిస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి. మనము తీసుకునే స్టెప్ మీద ఆధారపడి ఉన్నది. ఏదైనా కూడా చెడిపోవాలన్నా, అది మంచి కావాలన్నా, అది బాగు కావాలన్నా మన మీదనే ఆధారపడి ఉన్నది. కానీ పౌలు గారు మాత్రం హెచ్చరిస్తున్నాడు,
అయా దుష్ట సాంగత్యము వలన మోసపోకుడి. వారు మిమ్మల్ని అన్యాయంగా మోసం చేస్తారు. అట్టి వారి విషయంలో జాగ్రత్త పడి ఉండు. అట్టి వారిని రెండలుగుడు దూరమే ఉంచటం ఇష్టపడు. దగ్గరికి ఏమాత్రం తేకు. తద్వారా నువ్వు మోసపోతావు. ఏమవుతావు? మోసపోతావు. హెచ్చరిస్తున్నాడు. 3వ మాట చూసుకున్నట్టయితే, మోసపోకుడి, అన్యాయస్తుడు దేవుని రాజ్యములోనికి రాడు. మోసపోవద్దు. అన్యాయము చేసేవాడు మాత్రం దేవుని రాజ్యములో ప్రవేశించు. మరి దేవుని రాజ్యములోనికి వెళ్ళడని హెచ్చరిస్తున్నాడు. ఎవరు? మోసపోకుడి అని 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషుల యోగ్యములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇది పౌలు గారు చాలా చక్కగా హెచ్చరిస్తారు. ఉన్నట్టుగా నీకు అర్థమైతే అర్థం చేసుకో. నీ జీవితాన్ని బాగుపరుచుకుంటే బాగుపరుచుకో. నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే అయా ఈ లక్షణాలు నీలో ఉండాలి, ఈ లక్షణాలు నీలో తీసివేయాలి, ఈ లక్షణాలు నీవు కలిగి ఉంటేనే అయా నువ్వు ముందుకు వెళ్తావు. చాలా చక్కగా చదువుతుంటేనే అర్థమయ్యే స్థితిలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సూటిగా నువ్వు బాధపడినా పర్వాలేదు, ఆయన ఒక మాట అన్నా పర్వాలేదు. ఈరోజు ధ్యానిస్తున్న మనల్ని నన్ను ఒక మాట మీరు అన్నా పర్వాలేదు, కానీ మోసపోకుడి. చూడండి ఎంత చక్కగా మాట. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? చాలా మంది లోకము అన్యాయంగా సంపాదించాలని పరుగులెడతారు. అన్యాయంగా ఒకటి నెత్తి మీద చేయబెట్టి మోసం చేయాలనే ఆలోచనలు ఉంటాయి. అన్యాయంగా ఎట్టు పడితేట దొంగ డబ్బు సంపాదించి హఠాత్తుగా నేను పైకి లేవాలని ఆలోచన కలిగి ఉంటాడు. వాని కష్టార్జితమే వానిని అభివృద్ధిలోనికి తెస్తుంది. కానీ కొంతమంది జీవితాల్లో కష్టం అనేది ఉండకూడదు. దొడ్డిదారిలో వెళ్ళి సంపాదించాలి. హఠాత్తుగా డబ్బు గలవానిగా నేను అయిపోవాలి. ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకోవాలి. వాడి ఆలోచనలే, వాడి తలంపులే. చూడండి, అన్యాస్తులు దేవుని రాజ్యముల వారసులు కానేర మీకు తెలియదా? ఒకవేళ ఈ సమయంలో ఇలాంటి వారు ఉంటే మాత్రం పౌలు గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అనుకుందాం. అన్యాయస్తులుగా ఒకరి డబ్బును ఆశపడుతున్నట్టయితే, అన్యాయంగా నువ్వు సంపాదించిన డబ్బు నిన్నే వెక్కిరిస్తున్నట్టయితే నీకు ఇక్కడ చోటు ఉందేమో కానీ అక్కడ లేదు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పట్టణములో, దేవుడుండు చోటులో నీకు స్థానము లేదు. ఇక్కడ నువ్వు సంపాదించుకోవచ్చు, ఇక్కడ నువ్వు అన్ని కలిగి ఉన్నావేమో, ఇక్కడ నువ్వు సర్వము మోసముతో కూడింది, అన్యాయముతో కూడింది నువ్వు సంపాదించి ఆనందించవచ్చు, సంతోషించవచ్చు. కానీ దేవుని రాజ్యములో మాత్రం స్థానం లేదు. ఒక రూపాయి సంపాదించాలన్నా కూడా విలువతో కూడిన సంపదన కలిగిన ఉండాలి. కష్టపడు. దేవుడు నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, ఆరోగ్యాన్నిస్తాడు, నీ రాకపోకల్లో తోడుగుంటాడు. నువ్వు కష్టపడు. అందుకే
ఆదాముకి అన్నాడు, నువ్వు వెళ్ళు, నిన్ను మంచిగా ఏదైనా పెడతామంటే నీవే అపవాది మాటలు విన్నావుగా, ఇక నీకు ఇక్కడ స్థానము లేదు, నువ్వు వెళ్ళు, కష్టపడు, పొలము దున్ను. ఆ కష్టం లేకుండా ఆనందంతో కూడిన జీవితాన్ని దేవుడిస్తే మొదటి ఆదాము దాన్ని ఏం చేసుకున్నాడు? నష్టపోయాడు. తద్వారా ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా నేక్క సంపాదించిన వాడు మాత్రమే ప్రభువునందు నిలబడుతున్నాడు. అనేక తరతరాలు దారిపోయాయి, మన తరంలో మనం ఉన్నాం. నా పరిస్థితి ఎలా ఉన్నది? అన్యాయస్తులుగా దేవుని రాజ్యానికి మనం వెళ్ళటానికి వీలే లేదు. ఎంతకాలం తింటామండి? ఎన్ని రోజులు తింటామండి? ఒకని అన్యాయంగా మోసం చేసిన డబ్బు ఆలోచన వచ్చి పౌలు గారు కొరింథీ సంఘములో సంఘ సభ్యులతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు బేతేలు క్రీస్తు సంఘ బిడ్డలతో ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఆ తర్వాత ఏమంటాడమ్మా? మోసపోకుడి, జారులైనను విగ్రహారకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుషాంగం యోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. ఇవన్నీ లక్షణాలు ఒకవేళ ఉంటే అవకాశం మనదే, వాడుకోవచ్చు. జీవితాన్ని సరిచేసుకోవచ్చు, జీవితాన్ని చక్కపరచుకోవచ్చు. జీవితానికి అవకాశం ఇచ్చాడు నీలో మార్పు రావాలని. అందుకే పౌలు గారు ఏం చేస్తున్నారు? హెచ్చరిస్తున్నారు, చాలా జాగ్రత్త, భద్రం. నీలో విగ్రహారత ఉన్నదా? వ్యభిచారం ఉన్నదా? ఆడంగతనము గలవారై ఉన్నారా? పురుష యోగ్యులై ఉన్నారా? లేదా దొంగలై ఉన్నారా? లోబులై ఉన్నారా? చూడండి, త్రాగుబోతులై ఉన్నారా? దూషకులై ఉన్నారా? ఇవన్నీ కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఒకవైపు క్రైస్తవులమని ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తారు, కానీ ఇందులో ఏదో ఒక లక్షణానికి కలిగి బానిసై ఉన్నారు. ఆలోచన చేసుకో. 8వ మాసంలో 23వ తారీఖు ఆగస్టు నెలలో ఉన్నాం. అవకాశము దేవుడు మనకిచ్చాడు. మనలో మార్పు రావాలని, మనలో కదలిక రావాలని, మనము దేవునికి బిడ్డలుగా ఉండాలని, తనకంటూ ఒక రాజ్యమున్నది, ఆ రాజ్యములోనికి ప్రవేశం చేయాలంటే మోసపోవద్దు, మోసపోకుడి. అర్థమవుతుందా? అందుకే పౌలు గారు హెచ్చరిస్తున్నారు, మోసపోకూడదు. అందుకే మరి సూటిగా ఆ కొరింథీ సంఘంలో చాలా చక్కగా హెచ్చరించాడు ఆయన. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేమనుకున్నా నన్ను తిట్టిన పర్వాలేదు, దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా, అది సూది గుచ్చుకున్నట్టు హృదయానికి గుచ్చుకోవాలి. వస్తే వారిలో మార్పు అన్న రావాలి, లేకపోతే అలాగా ఉండి నరకానికన్నా వెళ్ళని. కానీ ఒక తీర్మానం మాత్రం మీరు తీసుకోండి. చక్కటి జీవితాన్ని ఆయన అలవాటు చేసుకున్నాడు. తన జీవితంలో మార్పు, తన జీవితంలో సర్వం కలిగి ఉన్న ఒక పెంటతో సమానం చేసుకున్నాడు. దేవుని కొరకు పోరాడాడు. అదే ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన పాత స్థితి ఏంటి, మారు మనసు కలిగిన కొత్త స్థితి ఏంటి, అన్నీ కూడా మన ముందు ఉంచాడు ఆయన. అందుకే ఆయనలా దేవుని సన్నిధిలో కనబడాలి అని ఆయన కోరిక. ఎంతకాలం ఈ త్రాగుడుకు బానిసైపోయి, ఈ దొంగతనాలకు బానిసైపోయి, ఈ లోబులకు బానిసైపోయి నువ్వు జీవిస్తూ ఉంటావు. దేవుడు నీకు మంచి రోజులు ఇస్తానంటాడు, మంచి ఆలోచనలు నీకు ఇస్తానంటాడు, మంచి తలంపులు నీకు ఇస్తానంటాడు. రా దేవుని సన్నిధిలో, ఈ దేవునికి సమయం ఇవ్వు, దేవునితో గడుపు. అందుకే పౌలు గారు
హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, 4వదిగా సాతాను మోసము చేయకుండా ఒకరినొకడు క్షమించుకొనవలెను. సాతానుకు అవకాశం ఇవ్వద్దు. ఒకరి పట్ల ఒకరు ఒక మాట అనుకున్నా, కోపముతో ఒక మాటలు అనుకున్నా, మధ్యలో సాతానుకు చోటు ఇవ్వద్దు అంటాడు దేవుడు. మీరేం చేయాలా? సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండాలంటే వెంటనే క్షమించాలి. హల్లెలూయా. దేవుని మాట. ఒకవేళ నువ్వు చోటు ఇవ్వకపోతే నీ మైండ్లో వాడు దొరుకుతాడు, అక్కడ మైండ్లో వాడు దొరుకుతారు. ఇద్దరికి ఏం చేస్తాడు? ఇంకా కొట్లాటలు పెడుతూ ఉంటాడు. వాడికి అవకాశం దొరికినట్టే. వాడు తిన్నగా కాలేజేస్తాడు. దాంట్లో ఆ చిన్న గొడవను పెద్దగా సృష్టించడానికి మంచి తెలివి పరుడువాడు. అందుకే సాతాను మరి మోసపోకుండా ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? క్షమించుకోవాలి అని హెచ్చరిస్తున్నాడు. క్షమాపణ. తప్పు జరిగింది, అవును నా వల్ల తప్పు అయిపోయింది. చిన్న మాటలో సరిపోతుంది అది. అయ్యా నన్ను క్షమించు, తప్పు జరిగింది, అయిపోయింది. ఒకటే మాట అక్కడ. ఇక దానికి నువ్వు ఇలాంటి తప్పు చేసావు, నేను చూసుకుంటా అనే దాంట్లోనే సాతానుకు నువ్వేం చేశావు? స్థలం ఇచ్చి ఇంకా నీ ఆలోచన అంతా వాడు తిప్పుతా ఉంటాడు. ఇంకా లేని పోని ఆలోచనలన్నీ నీలో సృష్టిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి మీద. సరే బ్రదర్, క్షమించాను, వదిలేని, ఇది ఇక్కడికి క్లోజ్ చేసేద్దామంటే అయిపోద్ది కదా. అలాగ ఉండమనే పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే క్రైస్తవ జీవితం, అదే క్రీస్తు మార్గం, అదే క్రీస్తుకు సాక్షులు. అలా జీవించడం. అందుకే మరి సాతాను మోసము చేయకుండా ఒకరినొకడు హెచ్చరించుకున్నాడు. 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11:10. మీరు దేని గురించేను ఎవని క్షమించుచున్నారో మీరు దేని గురించేనను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే మోసపరచకుండునట్లు. ఒకవేళ ప్రభు అంటున్నాడు, నేను ఏమైనా మిమ్మల్ని క్షమించినట్టుంటే సాతాను మనలను మోసపరచకుండా కుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము, వాని తంత్రములు మనము ఎరిగిన వారము కాము. డైరెక్ట్ గా అక్కడికక్కడే తీర్మానం తీసుకోవాలి. వాడు భయంకరమైన వ్యక్తి. వాడికి అవకాశం ఇచ్చినట్టయితే మోసం చేస్తాడు. అందుకే మీరు దేని గురించి ఆయనను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమిస్తాను. క్షమాపణకు దేవుడే యేసుక్రీస్తు ప్రభు మొదటివాడు. తండ్రి దగ్గర మొదట క్షమాపణ మనస్సు కలిగిన వాడు, క్షమించడం సులువైనది అని నేర్పిన వాడు కూడా ప్రభువే. క్షమించడం చాలా నిమిషంలో జరిగిపోయేది. కానీ ప్రభు అనేకమైన వాటికి గురై కొట్టిన, తిట్టిన, అవమానం చేసిన, ఉమ్మి వేసిన, కొరడాల దెబ్బలు కొట్టిన, సిలువను మోపిన, ఇన్ని బాధలైన భరించిన క్షమించ మనసు ఆయనలో ఉంది. అదే మనకు నేర్పాడు. ఆయనంత భారభరితమైన జీవితం మనకు కాదు. లోకం కొరకు త్యాగం చేసేంత మనసు మనలో లేదు. ఆయన ఒక్కనికే ఉంది. కాబట్టి లోకం ఎంత ద్వేషించినా, లోకం ఎంత అతన్ని క్షమించకపోయినా ఆయన మాత్రం మొదట క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఆ క్షమాపణ మనస్సు కలిగిన దేవుడు. పౌలు గారు అదే విషయాన్ని బోధిస్తున్నాడు.
క్షమించండి. సాతానుకు అవకాశం ఇవ్వకండి. వాడికి ఇస్తే రాధాంతం చేసేస్తాడు కదా. అది సంఘమైనా ఇల్లైనా, అది ఆఫీస్ అయినా, బస్ స్టాండ్ అయినా, అది ఏదైనా సరే, రైల్వే స్టేషన్ అయినా, ఏదైనా సరే, వాడికి ఇస్తే మాత్రము అది విజృంభిస్తూ ఉంటాడు. పరువు మనది బజారులో ఈడ్స్తూ ఉంటాడు. అవకాశం వాడి చేతికి ఇవ్వద్దు, అపవాది చేతికి ఇవ్వద్దు. మీరు క్షమిస్తే నేను తప్పక క్షమిస్తా. దేవుని మాటలు మనం హెచ్చరిస్తూ, క్షమించడానికి మంచి మనస్సు కలిగిన యేసు ప్రభు నిలువెల్లా ఆయనకే తెలుసది ఎవరిని ఎలా క్షమించాలో మనకు తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు క్రీస్తును చక్కగా అనుసరించి నడిచాడు కాబట్టే ఉన్నది ఉన్నట్టుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు మోసపోవద్దమ్మా, అపవాదికి చోటు ఇవ్వద్దమ్మా, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఈరోజు ఎన్ని సంఘాల్లో గొడవలు లేవండి. పాస్టర్ వైపు కొంతమంది, ఎల్డర్స్ వైపు కొంతమంది. ఎలాంటి పరిస్థితులు దాపుడిస్తున్నాయో మనకు తెలుసు సంఘాల్లో. మనము ఇతరులకు మార్గదర్శిగా ఉండాల్సిన వారము క్రీస్తు అనుచరులు. కానీ ఈరోజు పరిస్థితుల ప్రభావము చేదాటిపోయింది. అపవాదికి చోటు ఇచ్చాము గనుక అపవాది ప్రవేశిస్తున్న చోటులంతా కూడా మన ఆ యొక్క ఆలయము ఎదురుగా ప్రతి ఆదివారము పోలీసు వాళ్ళు వచ్చి పహారా చేస్తూ ఉంటారు. ఎన్ని సంఘాలు లేవు ఇలా. ప్రతి ఆదివారపు రోజు పరిశుద్ధంగా ఆరాధించే ఆరాధన స్థలములో బయట పోలీస్ పహారా. ఎందుకు? ఆత్మీయ బిడ్డలం మనం, దేవుని అనుచరులం మనం, ఇతరులకు మార్గదర్శిగా ఉండాల్సిన మనం మోసపోతున్నాం అపవాదికి చోటిచ్చి. మనలో మనం సంఘములో భేదాభిప్రాయాలు వచ్చేసాయి. కొంతమందికి పాస్టర్ చెప్పే మాటలు నచ్చవు, గ్రూప్ వేరైపోద్ది. ఆ గ్రూప్ ఇంకో పాస్టర్ని తెచ్చుకుంటారు. కొంతమంది ఈ పాస్టర్తో వెళ్తారు. చూడండి, మనం ఎవరికి చోటిస్తున్నాం, ఎవరిని ఆహ్వానిస్తున్నాం అనేది గమనించండి. లోకములో ఉన్న, లోకాన్ని ఏలుతున్న, లోకములో ఉన్న తన గుప్పిట్లో ఉన్న వాడికి స్థానం ఇస్తున్నాం మనం. వాడు సంఘాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఏమైపోతుందో, ఏ క్షణము ఏ ఆత్మీయులు కొట్లాడతారో, ఎవడు కొట్టుకుంటాడో, కొట్టుకుంటే చూసి నవ్వుకుంటా ఉండాలనే ఆనందం. తన్నుకుంటా పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోయి కేసులు పెట్టుకుంటే వీడు నవ్వుతూ కూర్చుంటాడు. అదే వాడికి కావాల్సింది. మోసపోవద్దు, సాతానుకు చోటు ఇవ్వద్దు. క్షమించండి. క్షమించడం మనసు రాకపోతే దేవుని సన్నిధిలో మోకరించి అడగండి, ప్రభువా నేను క్షమించే మనసు నాకు అనుగ్రహించు. ఇస్తాడు. తప్పులు చాలా చిన్నయే, కానీ మన అలవాటు ఏంటంటే అది భూతద్దంలో పెట్టి చూడడమే అలవాటు. తద్వారా గొడవలు. ఆ చిన్న తప్పుకు అక్కడే క్షమాపణ పొందుకుంటే చాలు. ఏ పోలీసుడు వచ్చి అక్కడ ఉండాల్సిన పని లేదు. ఏ పోలీసు వాళ్ళ ప్రవేశం ఉండదు. ఎంత భయంకరమైన స్థితిలో దిగజారిపోతుంది. అందుకే మోసపోవద్దు. పౌలు గారు అందుకే హెచ్చరిస్తున్నారు సంఘాల్లో. సర్పము అవ్వను మోసపడినట్టుగా మరి మీ మనసును కూడా ఏం చేస్తుందంటే అపవాది మోసపరుస్తూ ఉంటుంది. అవునా, ఇది తినొద్దని చెప్పాడా? అయ్యో, అది తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుళ్ళు దేవతలు అవుతారు, అందుకనే అది తినొద్దని చెప్పాడు. ఎంత చక్కగా అపవాది అవ్వతో మాట్లాడడం మోసపోయింది. కాబట్టే మరి నేటి వరకు కూడా మానవుడు మోసపోతూనే జీవిస్తున్నాడు. అందుకే హెచ్చరిస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలుగా చెప్తున్నాను. మీలో కూడా అపవాది ప్రవేశించి మిమ్మల్ని మీరు మోసపరుచుకొని అపవాదికి చోటిచ్చి, అందుకే నాకు భయం పడుతుంది, మీ పవిత్రము నుండి తొలగిపోతారేమో, పరిశుద్ధాత్మ నుండి తొలగిపోతారేమో, క్రీస్తు అనుచరులుగా తొలగిపోతారేమో, క్రీస్తు మార్గంలో నుంచి తొలగిపోతారేమో, అయ్యా నాకు భయం పడుతుంది అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అవ్వను మోసపోసినట్టు ఇప్పుడున్న మానవులను కూడా మోసం చేస్తే దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతారు కదా. జాగ్రత్త కలిగి ఉండండి, మోసపోవద్దు. క్రీస్తు యొక్క అపోస్తులని మోసం చేసే కొందరు ప్రవేశిస్తారు. దాంట్లో నుంచి కూడా మనం మోసపోకుండా చూసుకోవాలి. ఏమి బోధిస్తున్నారు, ఎవరిని బోధిస్తున్నారు, ఏ వాక్కు చెప్తున్నారు, ఎలాంటి వాక్కు మనల్ని ప్రభావితము చేస్తుంది గమనించండి. ఇది క్రీస్తు సరి అయిన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తుందా లేదా? ఒకవైపు అవ్వను మోసపరిచినట్టుగా సాతాను అనుక్షణం మనల్ని చుట్టూరుగా తిరుగుతూనే ఉంటాడు. వారిలో నుంచి ప్రవేశించి కొందరు మేమే అపోస్తులమని, మేమే క్రీస్తు సువార్థికులమని కొందరు బయలుదేరుతారు. వారిలో నుండి కూడా చాలా జాగ్రత్తగా మోసపోకుండా చూసుకోండి. అపోస్తులైన పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడండి, హెచ్చరిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ మాటల ద్వారా మీరు కూడా హెచ్చరింపబడ్డారని, మీలో ఉన్న వ్యక్తిగత జీవితానికి దేవుని కొరకు ప్రయాసపడి ఆ జీవితాన్ని సమర్పించుకుంటారని, ఉన్న అలవాట్లను దూరపరుచుకొని అవి చిన్న చిన్నయే క్షమించడం, కొన్ని అలవాట్లు దూరపరుచుకొని అందరి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉంటారని, మోసపోకుండా ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా హెచ్చరించబడతారని, అపవాది వేసే కుతంత్రాల నుంచి బయటపడతారని, క్రీస్తు మరి యొక్క అపోస్తులు మేమే అని దొంగ బోధకులు వచ్చినప్పుడు కూడా వారిలో నుంచి మోసపోకుండా బయటపడతారని, దేవుని కొరకు కాచుకొని దేవుని కొరకే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తారని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థనలు గడుపుతారా? నాతో పాటు ప్రార్థనలో ఉంటారా? ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, జీవమైన నీ వాక్యాన్ని బట్టి వందనాలు. మోసపోవద్దు. పౌలువారి గారు చక్కటి హెచ్చరిక మీరు మాకు అనుగ్రహించారు. తన్ను తాను జ్ఞానినని చాలా మంది మోసపోతూ ఉంటారు ప్రభు. అంతేకాదకుండా మరి దుష్టుల సాంగత్యం, దుష్టులను బట్టి సాంగత్యము చేసి తమ్మును తాము మోసపోతూ ఉంటారు. అదే రీతిగా మోసపోకుడి, అన్యాయస్తులకు దేవుని రాజ్యములో ప్రవేశము లేదు అని చెప్పారు. అయ్యా, సాతాను మోసము చేయకుండా, వాడికి అవకాశాన్ని, వాడికి స్థానాన్ని ఇవ్వకుండా వెంటనే మిమ్మల్ని మీరు క్షమించుకోండి, నేను మిమ్మల్ని క్షమిస్తానని వాక్కునిచ్చారు. అయ్యా, సర్పం అవ్వను మోసపరిచినట్టుగా నేటి మానవుని కూడా మోసపరుచుకొని, అయా మానవుని ఎప్పుడు మోసము గురికి చేస్తున్న అపవాదికి చోటు ఇవ్వక, మరి నీ యొక్క సువార్త ప్రకటించే వారి విషయంలో కూడా మేమే క్రీస్తు అపోస్తులమని మోసం చేసే బోధ, నిజమైన బోధ నుంచి తొలగిపోయే లక్షణాలు ఎవరైతే వస్తున్నారో వారిని గ్రహించగల ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ మార్గములో నుంచి త్రొట్టిల్లకుండా తమను తాము పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఈ నా వాక్యము నా జీవితానికి సరిపోతుందా, తమను తాము హెచ్చరించుకొని
ఒకరి చేత మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వారిలో ఉన్న అలవాట్లన్నీ దూరం చేసి ప్రతి అలవాటుకు చోటు ఇవ్వక నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఇలాంటి తీర్మానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో బిడ్డలు మీరు పరీక్షించండి, పరిశోధించండి. వారి హృదయాలను తాకండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి. ఆగస్టు మాసంలోనికి వచ్చాం. 8వ నెల 23వ తారీఖులోనికి అయిపోతుంది. అతి తొందరలో ఈ సంవత్సరాన్ని కూడా ముగించుకున్నట్టుగానే ఉంటుంది. ఇంకనూ మార్పు లేకుండా సాతానుకు చోటిస్తూ క్షమాపణ మనసు లేకుండా జీవిస్తున్నా వారి పట్ల ఒక్కసారి హెచ్చరించండి. పౌలు గారు చాలా చక్కటి బోధలు ఆయన మిమ్మల్ని అనుసరించి నడిచాడు కాబట్టి, ఇదిగో నేను క్రీస్తును చూసి అనుసరించి నడిచాను, అయ్యా మీరు కూడా క్రీస్తు వైపుకే చూడండి, ఆయన మార్గాల్లోనే నడవండి అని సూటిగా, ఉంటే ఉండు పోతే పో అన్నట్టుగా వాక్యహెచ్చరిక చేసిన విధానం బట్టి వందనాలు. కొరింథీ సంఘములో ప్రభువా ఎన్నో మార్లు సంఘాన్ని హెచ్చరిస్తూ ఈరోజు బేతేలు క్రీస్తు సంఘము యొక్క లైవ్ ఈ మాటలు వారి జీవితంలో కూడా ఒక హెచ్చరింపు లాగా తీసుకోవడానికి సహాయం దయచేయండి. అదే రీతిగా మా ప్రభువా మా యొక్క తల్లిని తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. హృదయపంలో ఉన్న వారిని ప్రభువా ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన దమ్ముతో బాధపడుతూ ఉన్నాడు, నీ గాయపడి హస్తం ద్వారా బిడ్డ యొక్క గాయాన్ని ఆ దమ్మును తీసివేసి ఆరోగ్యం అనుగ్రహించండి. బాప్టిస్టు బెనహార్ బ్రదర్ అందించిన కుమార్తె అల్లుడు కుమారుని దీవించి ఆశీర్వదించండి. పురుషోత్తం భద్ర తనను తన కుటుంబాన్ని, రామకృష్ణను తనను తన కుటుంబాన్ని, మా ప్రభా మరి విశ్వనాథ్ తనను తన కుటుంబాన్ని, వసంత్ కుమార్ తనను తన కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రత్యేకంగా బాలలక్ష్మిని తన యొక్క సతీ భర్తను తన యొక్క కూతురును తనని జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రీనివాస్ గౌడ్ తనను తన కుటుంబాన్ని, రోమన్ ప్రకాష్ బ్రదర్ తనను తన కుటుంబాలను, ఆశా అమర్ సుశీల కుటుంబాలను, రూప్ సాగర్ వారిని వారి కుటుంబాన్ని, వెంకటలక్ష్మి కుటుంబాన్ని, కె ప్రసాద్ బ్రదర్ కుటుంబారి సిస్టర్ విషయంలో అయా నీ కార్యము, నీ ఆత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా జయపాల్ బ్రదర్, జయపాల్ రెడ్డి బ్రదర్, అంజలి రెడ్డి, అనిల్ రెడ్డి, రాధా కుటుంబాన్ని, అనుగ్రహించిన భర్తను, తల్లిని, తన బిడ్డలను, మన్మలను దీవించి ఆశీర్వదించాను. ప్రియాంక కుటుంబాన్ని, ప్రియాంకను ప్రభా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా మా ప్రభా భారతీ మనోహర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థిస్తున్నాను. రాజన్ కుట్టి తన సతీమణి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. అయా ప్రభాకర్ సారి యొక్క కూతురు, అల్లులు, కుమారుడు కూడా మన్మరాళ్లను ప్రభాని కృపాని కాపుదాని భద్రతను వారికి క్షేమాన్ని దయచేయండి. కళలు దర్శనాలు నీ మెననైనా స్వరం బిడ్డలు వింటకు సహాన్ని దయచేయండి. రాబర్ట్ కుటుంబాన్ని, ఫ్రెండ్స్ అయ్యే కుటుంబాన్ని, నెహమియా బ్రదర్ కుటుంబాన్ని, సుమిత్ కుటుంబాన్ని, రొనాల్డ్ వెస్లీ కుటుంబాన్ని, మా ప్రభా బెన్నీ రోజ్ వారి కుటుంబాలను ప్రభా జ్ఞాపకం చేసుకున్నాను. సేవా పరీక్షలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘాలను, సంఘ సభ్యులను, దైవజనులు వారి కుటుంబాలను అయా దీవించి ఆశీర్వదించండి. స్నేహితులను, క్లాస్మేట్స్ను ప్రభా ఆశీర్వదించండి. మా యొక్క రక్త సంబంధంలోని సేవ పరీక్షలు ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా మంగనూరు వంశంలో ఎందరైతే స్వార్థ పనిభారం కలిగి ఉన్నారు అటు బిడ్డలు 30, 60, 100 ప్రతిఫలము పొందుకున్నట్టు సహాయాన్ని అనుగ్రహించండి. అన్నలను వదిలిన కుమారులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కోడలను, మన్మరాలను దీవించి ఆశీర్వదించండి. బామర్దులను, మర్దలను వద్దను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలు, అల్లులను, కోడలను, మన్మరాలను దీవించి ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నాను. లక్ష్మణ్ విషయంలో ప్రత్యేకంగా కుమారుని మీరు ముట్టి తాకి స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఇంకను ఆరోగ్యం దయచేసి నీ సేవలు అయినా నీ యొక్క కళలు, దర్శనాలు, మెలనని స్వరం వినుటకు సహాయం దయచి నాని పేరెంట్స్ దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను
నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ కరీంనగర్లో ఉంటుండగా నీ కృప, నీ కాపుదలని భద్రత, కుమారుని పైన క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం పరంగా ఒత్తిడినంతా కూడా అయా తక్కువ చేయండి. నాని డూపును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన సుసమ సాత్వికను బట్టి జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషులు చిన్ననాటి నుండి నైనా చక్కటి క్రమశిక్షణ అందు బిడ్డ ఎదుగుటకు సహాయం దయచేయండి. చదువులో ఆసక్తిని దయచేయండి. మంచి నైనా జ్ఞానాన్ని బిడ్డకు ప్రసాదించండి. మరి ఆత్మీయ జీవితంలో ఎదిగి రాబోయే రోజులని పరిచయం చేసే బిడ్డగా ఆత్మ అభిషేకం కుమ్మరించండి. ఆశ్రమ దీవించడానికి బలం శక్తిని దయచేసినందుకు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. కేకే టౌన్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుషాగూడ లీపులో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభావ మీరు నిలబెట్టి స్వస్థత ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. వదనాలు. ఇటు ఉద్యోగులను, సేవలను వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న పిల్లలు మెండారుగా దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల కలుగునుగా కానీ జ్ఞాపిస్తున్నాను. వాళ్ళు వారిని కనైనా వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగానికి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్వ ఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. లైవ్లో ఎందరైతే పాలు పంపులు పొందారో అటు బిడ్డలను వారి కుటుంబాలు మెండారుగా దీవించి ఆశీర్వదించగలరని ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెన మెండుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యుని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.